హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత రుచిగా ఉంటుంది. చల్లపిండితో కేక్ అన్నమాట. వారానికి 2-3 సార్లు ఇలా చేసి పెట్టిన కడుపుకి చల్లగా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట. ఈ సమ్మర్లో మీరు తప్పకుండా వారానికి 2-3 సార్లైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పుతోని పెరుగుని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని ఉండలేం లేకోకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న పెరుగులో ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను వేసుకునే కప్పుతోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. ఒక కప్పు వరకు వాటరు, ఒక కప్పు వరకు బియ్యపిండి అయితే వేసుకున్నాను. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని లైట్గా వంట సోడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న మజ్జిగలో పిండంతా చక్కగా కలిసే విధంగా ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 2 గంటలైనా పక్కన పెట్టేసుకోండి. మీకు ఎక్కువ టైం లేకపోతే మినిమం ఒక 1 అవర్ అయినా చక్కగా మజ్జిగలో మనం వేసుకున్న పిండి అనేది నానితేనే మనకి చల్లపిండి కేక్ అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 2 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఒక 2 గంటలైతే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక 7-8 వరకు మిరియాలని కూడా వేసేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని తాలింపు గింజలు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని చక్కగా దోరగా వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు అనేది చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ మనం వేసుకున్న తాలింపు గింజలన్నీ దోరగా ఫ్రై అయిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నేను ఇక్కడ ఒక 3 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మనకు తొందరగా మగ్గిపోతాయి. మనం ఆల్రెడీ పిండి కలుపుకునేటప్పుడు మజ్జిగలో వేసేసుకున్నాం కదా, ఓన్లీ ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇదంతా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, మజ్జిగలో పిండి వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా తాలింపులో వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ని చిన్నగా పెట్టేసుకోవాలండి. మంటని చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి. ఇది మనకు ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలైనా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చక్కగా కుక్ అవుతుంది. మంటను మట్టుకు చిన్నగానే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాక ఇంకా మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాలైనా కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 6-7 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్నర వరకు నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే, ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది కదా, ఇలా వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే మట్టుకు చాలా రుచిగా ఉంటుందండి. మనము మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా, పిండి అనేది చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే భలే రుచిగా ఉంటుందండి. ఇంకా ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ బౌల్లోకి అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని నేను అడుగున కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి గార్నిష్గా. ఇలా వేసేసుకున్నాక ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నదంతా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇదంతా ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకొని మనము పల్లీల చట్నీతోనైనా లేదంటే టమాటా చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టిదైనా తినేయొచ్చండి. మనం మిరియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి బౌల్ని అయితే రివర్స్గా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నదైతే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చాక్తోని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చండి పీసుల్లాగా. ఇక్కడ నేను ఒక 4 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో.
వచ్చిందో ఒక పీస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి చల్లపిండి కేక్ అనేది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.